హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అండి, ఓట్లు ఎలా అడుగుతున్నావు జగన్ అనే టాపిక్. ఏంటి ఓట్లు అడగడం ఏంటి, అసలు ఏంటి ఏమైందని అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బస్సులు వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ నానా జనాన్ని హింస గోస మొత్తం అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు అసలు ఎటువంటి అభివృద్ధి లేని, ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలించాడండి మహానుభావుడు. 5 ఏళ్ళు. నాకు తెలిసి భూ ప్రపంచం మీద ఎవడు అలాంటి పనులు చేస్తున్నాడు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని లేడు, రైల్వే జోన్ తీసుకొస్తానని లేడు, పెట్టుబడులు పెట్టించి సంపద సృష్టించి వచ్చిన దాంతో పథకాలు ఇస్తానని చెప్పారు, అది లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేకపోయారు. అభివృద్ధి మినహా అన్ని పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చాలా మంది ఆంధ్ర రాష్ట్రం అనుకుంటున్నారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175కి 175 సీట్లు గెలిచేస్తారు, పక్కా గ్యారంటీ షూ, రాసి పెట్టుకోండి అంటున్నారు. ఏది మాత్రం రాసి పెట్టుకోవాలి? కింద స్థాయి క్యాడర్ నుంచి అందరూ కదిలి వెళ్ళిపోతున్నారు పార్టీలోంచి. ఏది మాత్రం చెప్తారు నాకు అర్థం కాదు. మీరు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇప్పటికి చెప్తాను, ఈయన ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు, ఎందుకంటే ఎన్నికలు కూడా ఉంది. సో నేను ఈయన్ని ఒక సిటిజన్ లానే జగన్మోహన్ రెడ్డి గారు అనే పిలుస్తాను. నిన్న తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపల్లెంలో మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ మీటింగ్ లో చూడండి, సీఎం తెచ్చిన నరక యాతన, 2.5 గంటల పాటు కదలని బస్సు, 2.5 hours పాటు బస్సులు కదలలేదంటండి. 2.5 hours వరకు. డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా రావులపల్లెంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్. ఇగో జిల్లా జగ్గిరెడ్డి పక్కన బౌన్సర్స్ మొత్తం అందరికీ నమస్కారాలు పెడుతున్నాడు జగన్. అన్నకు తెలిసింది ఒకటే, నవ్వడం, నమస్కారాలు పెట్టడం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్ షో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో 2.5 గంటల పాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈయన రోడ్ షో ఉందంట, ఈయన రోడ్ షో ఉండడంతో బస్సులన్నీ ఆపేశారంట. సో ప్రయాణికులు దూర ప్రాంతాలకి ప్రయాణం చేయవలసిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పెట్టారంట. సీఎం రోడ్ షో మార్గం వెంబడి అనుసంధానం రహదారుల్లో ఉన్న ట్రాఫిక్ నిలిపివేయడంతో బస్సులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేయడంతో బస్సులు నిలిచిపోయాయంటండి. ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ప్రయాణికులు ఏంటంటే వాళ్ళ గమ్యస్థానాలకు చేరలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారంట. మహానుభావుడు చూడండి, రావులపాలెంలో బస్ డిపోలో బస్సులు కదలకపోవడంతో బస్ స్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు. ఈయన వచ్చాడు కదా, బస్సులని డిపోలో ఆపేశారంట. సో ప్రయాణికులందరూ ఇబ్బందులు పడ్డారంట. ఇప్పుడు ఒక ముక్క చెప్పండి నాకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175కి 170 స్థానాలు నేను గెలిచి తీరుతా, ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా, రాష్ట్ర ప్రజలారా ఆశీర్వదించండి, మీకు నేను చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏది మొత్తం చెప్తున్నారు? మీకు ఎందుకు ఓటేయాలి? ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి తీసుకుందాం మనం. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి నిధులు తీసిపడుతూ పేరు, వైశ్య కోమట్లకు వాళ్ళకి సంబంధించిన నిధులు కొట్టేశారు, రెడ్డి కార్పొరేషన్ పెట్టుకుని నిధులను దాన్ని డైవర్ట్ చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ దళిత మైనారిటీ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ లోన్లు, రుణాలు, డబ్బులు అన్నీ పల్లీలు బుక్కినట్టు బుక్కారు ఈ గవర్నమెంట్. ఈ రంగం ఆ రంగం, ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ, ఈ మతం ఆ కులం అని ఏమి తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థను నాశనం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యంతో సహా. ఆరోగ్యశ్రీ లేదు, రియంబర్స్మెంట్ లేదు, ఉపాధి కల్పన లేదు, పెట్టుబడులు లేవు, న్యాయం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. ఏది మాతో ఓట్లు అడుగుతున్నారు నాకు అర్థం కాదు. మొదట్లో వీళ్ళు సామాజిక సాధికార్యత యాత్ర అని మొదలెట్టారు, బట్ తుస్సైంది అది. తర్వాత మేమంతా సిద్ధమని బస్సులు వేసుకుని తిరుగుతున్నారు. తర్వాత నా కళాని ప్రోగ్రాం పెట్టుకున్నారు, మా నమ్మకం నువ్వే జగన్ అన్న అనే పెట్టుకున్నారు. ఏమైందయ్యా నాకు అర్థం కాదు. నిజంగా 99% హామీలు నెరవేర్చేశారని గప్పాలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో. మీరు ఎందుకు భయపడి జనాల్లో తిరుగుతున్నారు? దీనికి సమాధానం సూటిగా అడుగుతున్నారు, దీనికి సమాధానం చెప్పండి. మీరు అన్ని చేశారు కదా, హాగి ఇంట్లో తడిగుడ్డేసి పడుకోవచ్చు కదా, మీకు ఎందుకు బయటకు వస్తున్నారు? నిజం చెప్పండి. మొన్న మీకు రాయిచ్చి కొట్టారు, నిజంగా అది ఎవరో కొట్టారు లేకపోతే మీరే కొట్టించుకున్నారు? గుండెలు మీరు చేసుకుని నిజం చెప్పండి. 2019లో సానుభూతి కోసం కోడికత్తి డ్రామాతో కోడికత్తి సీన్ లోపలెట్టేశారు. పాపం అతని జీవితాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అక్కడ దెబ్బ తగిలింది కదా,
ఇప్పుడు ఇతను దుర్గారావు వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేశారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకటి చెప్తున్నాను, ఈ నాయకులు మనకి ఏ నాయకుడైతే మనకి ఉచిత విద్య, వైద్యం, సత్వర ఉపాధి కల్పన ఇస్తానని మీకు ఎవరైతే నమ్మకం, ధైర్యం, భరోసా కల్పించి ఓటు అడగడానికి మీ ముందరకు వచ్చినప్పుడు గల్లా పట్టుకుని అడగండి. మీరు మాకు ఇది ఎవరు ఇస్తారో వాళ్ళకే వేస్తామని ఒక్కటి ఆలోచించండి. ఓటర్ కార్డు అనేది మన దగ్గర లేకపోతే వీళ్ళు మన దగ్గరకు వచ్చేవారా? మనం ఇంత ఓటర్ కార్డు ఉంటుంది సార్, ఇంతే, అది మన జేబులో లేకపోతే వీళ్ళు మన దగ్గరకు వచ్చేవారా? దీనికి సమాధానం చెప్పండి. ఆ విలువ వీళ్ళకి తెలుసు. మనం గొర్రెలం కదా, మనకు తెలియదు. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మనకు వచ్చింది. అదే ఎలక్షన్స్. ఓటు అని ఐదంతా వీళ్ళకి బుద్ధి చెప్దాం. ఇప్పుడు ఇది చరిత్రను తిరగరాసే ఎన్నికలు. ఇక్కడ గనక మనం కూటమిని గెలిపించకపోతే ఆంధ్ర రాష్ట్రం మర్చిపోను ఇంకా భారతదేశం చిత్రపటంలోంచి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంత అరాచకం చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంతో ఊరుకోరు. దీనికి డబల్ త్రిబుల్ ఉంటుంది. ఇంత అభివృద్ధి చేసినవాడు జగన్మోహన్ రెడ్డి బయటకు ఎందుకు వస్తున్నావు? దీనికి కూడా సమాధానం చెప్తా బాగుండేది. ఎన్నికలు కూడా అమలు చేయరు, భారత రాజ్యాంగం విలువలు పాటించరు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరు, ప్రశ్నిస్తే దాడులు, కింద కామెంట్లు పెడుతున్నారు, కమ్మ ఛానల్, ఎల్లో మీడియాను, రే ఎదవల్లారా చచ్చిపోతే సంకనాకపోతున్నారు రాష్ట్రం. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులకి కరెక్ట్ గా వర్క్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మేము ఆయన గురించి జనాలకు తెలుపుతున్నాం. ఆ పొజిషన్ లో కేఏ పాల్ ఉన్నా కూడా మేము కేఏ పాల్కే చెప్తాం. అప్పుడు ఏం చెప్తారు కేఏ పాల్కి అయితే? దీనికి సమాధానం చెప్పండి. ఓట్లు ఎలా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. బాబాయ్ని చంపేసిన పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోయావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకే చెప్తున్నాను, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓట్లు వేయండి. ఈసారి మనం కొట్టే దెబ్బలకి ఒక్కొక్కరికి బల్బులు పగిలిపోవాలంటారు చూసారా, అట్లా అవ్వాలి మనకి. అలా చేయండి. వైసీపీ వాళ్ళు ఎవరైనా చర్చకు వస్తే ముందు నాకు దీనికి సమాధానం చెప్పి నాతో చర్చకు రండి, నేను చెప్తా. ఇప్పుడు మనం ఎవరికి రాని అవకాశం చెప్పాను కదా, మనకు వచ్చింది. ఓటర్స్ మనమే. ఈసారి అలర్ట్ అవుదాం. డిస్కషన్స్ ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, నైబర్స్తో కానీ పెట్టండి. అభివృద్ధి చేసే నాయకుడు ఎవడో అని డిస్కషన్స్ పెట్టి చర్చించి మంచి నాయకత్వాన్ని ఓటేసి గెలిపించుకుందాం. రాష్ట్రాన్ని, అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందాం. మన ఓటేసి రాజులు అవుతాం, అమ్ముడుపై బానిసలు అవుతాం, ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే మీలో చలనం రానంత కాలం మాలాంటి వాళ్ళు ఎంత గొంతు తించుకుని మాట్లాడినా కూడా వేస్ట్. బూడిదలో పోసిన పనీరు చెవిటాడు ముందర ఊదిన శంకం లాంటి. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం మనకు వచ్చింది, అదే ఎలక్షన్స్. ఓటైన ఆయుధంతో బుద్ధి చెప్తాం. మంచి అభివృద్ధిని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ దిశగా మనం ఆ నాయకత్వాన్ని బలపరిద్దాం. రాష్ట్రంలో మంచిగా అడుగులేద్దాం. రాబోయే భవిష్యత్తు తరాలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఓటేసి రాజు అవుతారో, అమ్ముడిపై బానిసలు అవుతారో, ఇంకా మీ ఇష్టం. ఈ వీడియోపై మీకు ఎలాంటి అభిప్రాయాలు, కామెంట్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. నెక్స్ట్ ఈ వీడియోని ప్రతి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.